వినాయక నిమజ్జనం తర్వాత కొన్ని రోజులకి మా ఫ్రెండ్స్ మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా భోజనాలు పెట్టుకున్నారు. నమస్తే కోనసీమ. వండుకుని తిందామంటే ఎవరికి వంట రాదు అని ఒక 20 మందికి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చేసాం. చికెన్ లేయర్ బిర్యానీ, మటన్ కర్రీ, మేక్కాల్ పులుసు, చికెన్ ఫ్రై, స్మాల్ ఎక్స్ లివర్ ఫ్రై, రసం ఇవన్నీ చేయించాం. ఉల్లి చట్నీ ఒక్కో ప్యాకెట్ కి బయట 20 రూపాయలు చిల్లు పెట్టుకోవడం ఎందుకని మా ఫ్రెండే ఆనియన్స్ అవి కట్ చేసేసి ఇంట్లో చేసేసాడు. చికెన్ లేయర్ బిర్యానీ అదరకొట్టారు, మటన్ కర్రీ చితక్కొట్టారు, చికెన్ ఫ్రై అరిపించారు, మేక్కాల్ పులుసు ఇరగదీశారు, రసం బాగా చేశారు. మాకేంటిది అంటున్నాను. టోటల్ గా చించి పడేశారు. బిర్యానీలో అలా మటన్ కర్రీతో తింటుంటే చాలా బాగుంది. ఇంకా రైస్ ఎవరు తినలేదు, మొత్తం బిర్యానీ మీదే దాడి చేసేసాం. మొత్తం తెచ్చినవన్నీ బిర్యానీలోనే కలుపుని తినేసాం. చాలా డేస్ తర్వాత ఒక మంచి భోజనం చేసాం అనిపించింది. వంటలు మాత్రం చాలా బాగా చేశారు. ఒకసారి సత్తమ్మ తల్లి గుడి దగ్గర మా బావ వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు, గుర్తుందా? అప్పుడు వంటలు చేసిన అతనితోనే ఇవి చేయించాం. సమనసలో ఉంటుంది అతని షాప్. ఇలా తక్కువ మందికి అయితే చేయరనుకుంటా, మాకు కాబట్టి చేశానని చెప్పారు. ఫ్లెక్స్ మీద అతని నంబర్స్ ఉంటాయి. ఏమైనా ఫంక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఉంటే అతని కాంటాక్ట్ అవ్వండి.